నటికుమార్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. నటికుమార్ గారు, నేను రెండు విషయాలు చెప్తాను సార్. ఒకటి, రాజు తరుణ్ లావణ్య విషయం. రాజు తరుణ్ లావణ్య విషయంలో ఆ రోజు అందరం కూడా, అంటే నాకు తెలిసి చాలా మంది కూడా లావణ్యదే తప్పై ఉండొచ్చు అని చెప్పి చాలా గంటపదంగా చెప్పారు. ఈ రోజు కూడా అది నిమిదంగా ప్రూవ్ అవుతా ఉంది. లావణ్య కొంచెం మితిమీరి ప్రవర్తించింది, తప్పంతా లావణ్య అయిపోయిందన్నది ఈ రోజు తెలుస్తా ఉంది. అలాగే ఈ రోజు కిరణ్ రాయల్ గారును ఇంకో అమ్మాయి విషయం. సో ఆ విషయంలో మనకి మొదటి నుంచి చూస్తుంటే ఇప్పుడు ఎవరికి ఎలాంటి సంబంధాలైనా ఉన్నాయి, అవి మనకు అనవసరం. అది వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళు పెట్టుకోవచ్చు, అదే వాళ్ళ పర్సనల్ విషయం. కానీ అది ఎప్పుడైతే పబ్లిక్ అయిందో, పబ్లిక్ అయినప్పుడు ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేస్తారు. సో కిరణ్ రాయల్ గారి విషయంలో మాత్రం డెఫినెట్ గా ఎన్ని చూస్తూ ఉంటే, అంటే మన పర్సెప్షన్ అక్కడ నిజం ఏంటి అబద్ధం ఏంటి మనం దూరంగా వెళ్తే, అందులో మాత్రం కిరణ్ రాయల్ గారిది డెఫినెట్ గా తప్పు ఉంది. అమ్మాయి ఎంత తప్పు ఉందో కూడా కిరణ్ రాయల్ గారిది కూడా అంతే తప్పు ఉంది. కానీ ఆ తప్పున్న దాన్ని ఆయన రాజకీయంగా కూడా సాల్వ్ చేసుకోకుండా ఆ ఇష్యూని పెద్ద పెద్ద చేసి ప్రతి ఒక్కరితో మాట్లాడటం, ఎవరైనా దాని గురించి మాట్లాడుతుంటే దగ్గర అలాగే ఫోన్లు చేసి దీని గురించి మాట్లాడొద్దు, మీరు మాట్లాడకండి అని ఆయన చెప్పటము. అలాగే ఆ అమ్మాయిని కూడా ఏదో ఒక కేసులో, ఎప్పుడో పాత కేసులో ఇరికించేసి ఆ అమ్మాయి తప్పు ఉందన్నట్టు మీడియా ముందు ప్రొజెక్ట్ చేయడము. ఇవన్నీ చూస్తే నిజంగా ఒకరికి రాజకీయం గనక, ఒకరికి గనక అధికారం ఉంటే, ఒకరు గనక ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఎంత మటుకు తీసుకెళ్ళగలుగుతారన్నది ఇది ఒక ఉదాంతంగా కనపడుతుంది సార్. మీరేమంటారండి? ఇప్పుడు నేను ఒకటి అంటానండి. మీకు లావణ్య గారిది, రాజ్ తరుణ్ గారిది అన్నింటిలో ఫస్ట్ నుంచి చెప్తున్నాండి, వీళ్ళందరిది తప్పే. ఉమ్, రాజ్ తరుణ్ కానీ, లావణ్య కానీ, వీళ్ళంతా డ్రగ్స్, ఈ డ్రగ్స్ లోని, డ్రగ్గిస్టులోని, ఆటల్లోని గొడవలు ఆడుకొని ఉమ్, వీళ్ళకి వీళ్ళే బయట పెట్టుకొని, వీళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ అండి. ఇది గ్రూప్, ఒక బ్యాచ్ ఇది. వీళ్ళని ఓకే. ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను, సుమోటాగా వీళ్ళందరి మీద కేసు రిజిస్టర్ చేయండి. రాజ్ తరుణ్ది తప్ప, లావణ్య తప్ప, లేకపోతే ఇంకొకరు తప్ప, ఇంకొకరు తప్ప అంటది. మొత్తం అందరూ కూడా, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ అందరూ తప్పే. ఎందుకంటే సమాజానికి వీళ్ళ వల్ల ఉపయోగం లేదు. వీళ్ళు వీళ్ళు ఏం చెప్తున్నారు సమాజానికి? ఆయన డ్రగ్స్ తీసుకున్నారంటే ఈమె డ్రగ్స్ తీసుకున్నారు, ఈమె డ్రగ్స్ తీసుకున్నారు అంటే రేపు సమాజానికి ఏం చెప్తున్నారండి వీళ్ళు? మేమందరం డ్రగ్స్ వాడాము అని ఇండైరెక్ట్ గా వాళ్ళందరూ కలిపి చెప్తున్నారు. చెప్తున్నప్పుడు అది సుమోటాగా తీసుకుని అందరి మీద ఎందుకు కేసు చేయలేదు? రెండోది, ఆర్టిస్ట్ వచ్చిన దాకా పోలీసు వాళ్ళు ఎందుకు వెయిటింగ్ చేశారు? ఈ రోజు మొత్తం టోటల్ గా మస్తాన్ సాయి అవ్వచ్చు, లావణ్య అవ్వచ్చు, రాజస్థాన్ వాళ్ళ మీద అందరి మీద కేసు రిజిస్టర్ చేయాలా? వీళ్ళందరినీ తీసుకెళ్లి పీడీ యాక్ట్ కింద లోన్ వేసేయాలా? ఎందుకంటే ఇలాంటి వాళ్ళు సమాజానికి పనికిరారు అని ఫస్ట్ నుంచి ఎందుకు చెప్తున్నానంటే, ఒక పిల్లలకి డ్రగ్స్ అలవాటు చేసే పరిస్థితి ఇలాంటి కొంతమంది వల్ల వస్తుంది. ఇది వీళ్ళు మాట్లాడుతున్న మాటల్లో ఎక్కడా కూడా సమాజానికి పనికొచ్చే మాటలు ఎక్కడా కనబడట్లేదు. వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు కొట్టుకొని బయటకు వచ్చారే తప్ప, మామూలుగా అయితే వాళ్ళు ఎవరు కూడా దీని మీద రాలేదు. వాళ్ళకి పడలేదు, గొడవ అయింది. వాళ్ళకి గొడవ అయ్యి బయటకు వచ్చారు వాళ్ళు. వాళ్ళకి గొడవై బయటకు వచ్చారు. నువ్వు తీసుకున్నావు అంటే నువ్వు తీసుకున్నావు, నువ్వు తీసుకున్నావు అంటే నువ్వు తీసుకున్నావు అని బయటపడ్డారు. అప్పుడు ఏం చేయాలి? సుమోటోగా కేసు తీసుకొని వీళ్ళందరి మీద కేసు రిజిస్టర్ చేసి ఎన్టీపీఆర్ యాక్ట్ పెట్టడమే కాకుండా, వీళ్ళు మొత్తం డ్రగ్స్ కి మొత్తం అంతా కూడా ఎడిక్టెడ్ అయ్యారు. వీళ్ళు మొత్తం టోటల్గా ఒక హార్డ్ డిస్క్ లో అంతమంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళు ఏమేమి చేస్తున్నారు మోసం, అందరి మీద కేసు రిజిస్టర్ చేయాలి. హార్డ్ డిస్క్ దొరికిన వాళ్ళ దగ్గర చెయ్యాలా, హార్డ్ డిస్క్ ఇచ్చిన వాళ్ళ మీద చెయ్యాలా, రాజ్ తరుణ్ మీద చెయ్యాలా, మొత్తం అందరినీ తీసుకెళ్ళి లోన్ వేసేయాలి. ఇది ఇండస్ట్రీలో ఈలో ఏదో గొప్ప వాళ్ళ ఇండస్ట్రీలో అన్నట్టు ఇది ఒక పెద్ద దీని కింద అయిపోయింది. ఇది నేను ఎందుకు అంటున్నానంటే, ఇది ఒక సమాజానికి జరుగుతున్న ఇది. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలా అనేది ఒకటి. రెండోది, ఇక్కడ మన పేరేం పేరు, ఆ, కిరణ్ రాయలు. కిరణ్ రాయలు, ఆ అమ్మాయి లక్ష్మి, వాళ్ళు ఇద్దరూ తప్పు చేశారు. వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారా, లేకపోతే మనీ రిలేషన్షిప్ లో ఉన్నారా, ఆయన ఎదుగుదలకు ఆమె సపోర్ట్ చేసిందా మనకు తెలియదు. కానీ వీళ్ళు 100% రాజకీయంగా ఆయన ఎదుగుతున్న దానికి ఈమె సపోర్ట్ చేస్తానంటానికి కొన్ని కొన్ని వీడియోస్ కి కొన్ని 100% కిరణ్ రాయల్ గారు తప్పు జరిగింది అనేది వాస్తవం. ఆ అమ్మాయికి తప్పు జరిగింది అనేది వాస్తవం. వీళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారో లేదో మనకైతే తెలియదు. కానీ ఇక్కడ ఏదో రిలేషన్షిప్ అయితే ఇద్దరికి ఉందని మాత్రం తెలుసు. అది పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఇమీడియట్లీ యాక్ట్ చేసి వాళ్ళ ఆయన విచారణ మీద ఆ విచారణకు ఆదేశించాడు. అంటే ఏమవుతుందంటే, ఇక్కడ రాజకీయంగా ఆయన ఎదుగుదల 100% ఫుల్ స్టాప్ అయిపోయింది, భూస్థాపితం అయిపోయింది. ఇది మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఆయన రాజకీయంగా సెటిల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది, సెటిల్ చేసుకోకుండా ఆ రోడ్డు మీదకి రావడం వల్ల కరెక్ట్ అయింది, రోడ్డు మీదకి రావడం వల్ల సర్వనాశనం అయిపోయింది అనేది. అది ఆయన మామూలుగా కూర్చొని సెటిల్ చేసుకుంటే అయిపోయేది. ఇప్పుడు ఆయన రాజకీయ జీవితం భూస్థాపితమైంది, ఏ పార్టీకి వెళ్ళలేడు, ఈ పార్టీలో ఎవరు నమ్మరు. ఇంకా ఆయనకి ఇప్పుడు పదవి వచ్చే టైము, మంచి పోస్ట్ వచ్చే టైం అంతా కూడా అయిపోయింది.
ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది, నేను నీ వల్లే దేశం అంతా ఉద్యోగం, నేను దేశం అంతా అప్పులైపోయాను, నీకు పెట్టడం కోసం, నిన్ను ఎదుగుదల కోసం, నీ కోసం నేను మొత్తం టోటల్గా రోడ్డు మీద ఇన్ని కేసుల్లో ఇరుక్కున్నాను, ఇంత దాకా నన్ను ఇరికించి చీటింగ్ చేశా, నన్ను మోసం చేశా, నన్ను వ్యక్తిగతంగా వాడుకున్నావు అనేది ఆ అమ్మాయి అభియోగం. అది కోర్టు పోలీస్ స్టేషన్ వారు దానికి అమ్మాయి ఆడపిల్ల కాబట్టి ఇమీడియట్లీ ఆమె మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని, అది పోలీసు ఎస్పీ గారు కూడా సీరియస్ గా తీసుకొని, పవన్ కళ్యాణ్ గారు కూడా అమ్మకి అండగా ఉండి దాని మీద ఎంక్వైరీ చేసి సీరియస్ గా తీసుకోవాలా. ఇప్పుడు ఆడపిల్ల అంటే మనం ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో మనం ఎందుకు సీరియస్ గా తీసుకుంటున్నాం, ఆడపిల్లకు మొత్తం అన్యాయం జరిగిందనే కదా. ఇప్పుడు ఓకే, ఆమె మీద చీటింగ్ కేసులు ఉన్నాయంటే ఎందుకు కేసులు ఉన్నాయి, ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఎలాగ వెళ్ళింది, ఏ అకౌంట్ నుంచి వెళ్ళింది, ఈమె డబ్బు, ఆ డబ్బు తీసుకొచ్చిన వాళ్ళ డబ్బు ఎక్కడికి పెట్టింది ఈమె, లేకపోతే రివిలింగ్ రిలేషన్షిప్ కిరణ్ రాయల్ గారికి ఏం సంబంధం ఉంది, చేసి సీరియస్ గా తీసుకోవాలి. ఇది సమాజానికి పనికొస్తుందో పనికిరాదో తెలియదు కానీ రాజకీయంగా రాజకీయ నాయకుల కోసం మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి రోడ్డు మీద ప్రెస్కి వచ్చేటప్పుడు సీరియస్ గా తీసుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద కూడా ఉంది. అలాగే కిరణ్ రాయల్ గారు కూడా దయచేసి మనం రాజకీయంగా ఎదుగుతున్నప్పుడు కొంత కొంత రిలేషన్షిప్లు కొంచెం దూరంగా ఉండాలి. ఒక భార్య ముద్దు రెండో పిల్లం వద్దు, మనం అర్థం చేసుకోవాలి. ఒక భార్య ముద్దు రెండో పిల్లం వద్దు, ఆ, అంతే. అవన్నీ మనం రాజకీయంగా ఎదుగుతున్నప్పుడు కానీ, మనం ఎదుగుతున్నప్పుడు ఇలాంటి దెబ్బలు తగులుతాయి మనకి. ఎదుగుతున్నప్పుడు ఒదుగుతూ ఉండాలి అంటారు. ఎదుగుతున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా దెబ్బ తగులుతూ ఉంటాయి. ఆ దెబ్బను కాస్తూ ప్రతిపక్షం చేశారు, ప్రతిపక్షం చేయడానికే ఉంటారు. ప్రతిపక్షం వాళ్ళు ఎప్పుడు కూడా మీ ఎదుగుదలను ఆపడానికి ప్రయత్నం చేస్తారు, రైట్, అది డ్యూటీ. అది అది మీరు అవ్వచ్చు, వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎందుకంటే దాన్ని మనం జాగ్రత్తగా తప్పు దొరకకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం ఎదుగుతున్నప్పుడు ఒదుగుతూ ఉండాలి. కనుక ఇప్పుడు మన ప్రతిపక్షాన్నన్నా ఇంకొకరినన్నా కరెక్ట్ కాదు అది. కనుక ఇది ఇది మొత్తం రాజకీయంగా జనసేనకి దెబ్బే, రాజకీయంగా జనసేనకి ఇబ్బందే. పవన్ కళ్యాణ్ గారు దీని మీద సీరియస్ గానే తీసుకున్నారు అనుకుంటున్నాం, సీరియస్ గానే తీసుకుంటారు. ఇస్ ఎంక్వైరీ, ఇస్ ఎస్పీ గారు ఇమీడియట్లీ ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ చేసి ఆమెకు న్యాయం జరగాలి. అది ఎవరి తప్పు ఏంటి అనేది సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ఒక ఆడపిల్ల కాబట్టి ఆడపిల్లకు సపోర్టే చేస్తారు ఎవరైనా. ఇప్పుడు మగపిల్లలకు సపోర్ట్ చేయరు, ఆడపిల్లకే సపోర్ట్ చేస్తారు. తప్పు చేస్తే ఆ అమ్మాయి మీద కూడా కేసు రిజిస్టర్ చేయొచ్చు. అదే యా, కానీ మీరు అన్నది ఒక పాయింట్ బాగుంది సార్. ఇక ఆ అమ్మాయి అప్పులు చేసింది, అప్పులు పాలైంది, అప్పులు ఎవరికి వెళ్ళినాయి, ఆ డబ్బులన్నీ కూడా ఎవరు వాడుకున్నారు, ఎవరు రాజకీయంగా బలపడటానికి వాడుకున్నారు అన్నది మాత్రం డెఫినెట్ గా ఇంపార్టెంట్ పాయింట్. అది చాలా మంది కూడా ఎస్. దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. సో ఆ అప్పులన్నీ కూడా కిరణ్ రాయల్ కోసమే కనుక చేసుంటే కిరణ్ రాయల్ డెఫినెట్ గా ఆ అప్పులు తీర్చడం కావచ్చు, లేకపోతే అట్లా బాధ్యత తీసుకోవడం కావచ్చు చేయాలి. కానీ ఆయన ఏం చేశారంటే, ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో, అప్పులు సెటిల్ చేయమని ఎప్పుడైతే ప్రెజర్ పెట్టిందో, ఆ అమ్మాయి జీవితాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేశాడు. అది డెఫినెట్ గా ఒక రాజకీయ నాయకుడు అవుదాం అనుకునే వాళ్ళకి మాత్రం అది సరితగ్గ విషయం అయితే కాదు. అలాగే ఆయన ఆయన వెంటనే ఆ అమ్మాయిని అరెస్ట్ చేయించడం అంటే, కొంతమందికి అధికారం వస్తే వాళ్ళు ఎంత దాకా వెళ్తారు అన్నది మాత్రం డెఫినెట్గా ఇది ఒక ఎగ్జాంపుల్ సార్. ఆ అమ్మాయిని వెంటనే అరెస్ట్ చేసి తప్పంతా ఆ అమ్మాయిదే అన్నట్టు చూపించాలని, మీడియాలో చూపించాలని వాళ్ళు చేసిన హడావుడి మాత్రం కరెక్ట్ కాదేమనిపించింది సార్. యా యా, అదే అక్కడ నేనేమంటానంటే, మీరు ఇప్పుడు మీరు నిజాయితీ పరులండి, మీరు రాజకీయంలో నిజాయితీగా ఉన్నారండి, స్వచ్ఛందంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నేను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీరు స్వయంగా సపోర్ట్ చేయాలి. కానీ ఆమెను అరెస్ట్ చేయించి మీరు మామూలుగా మళ్ళా మీరు పేపర్లకు చుట్టూ రావాల్సిన అవసరం లేదు. విచారణ జరపని ఎస్పీ గారికి మీరే చెప్పాలా, ఉమ్. మొత్తం విచారణ జరపండి ఇద్దరు దాకా. నేను ఇటు ఏ పేపర్కి రాను, ఏ మీడియాకి రాకూడదు, ఇద్దరును రాకుండా విచారణ జరిపించండి, తప్పే వాళ్ళతో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. అంతేగాని ఇప్పుడు మీరు 5 నిమిషాలకి వచ్చి కూడా ప్రయోజనం ఏముంటుంది. యా, చూద్దాం సార్ ఇది ఎక్కడ దాకా వెళ్తుందో. మీరు అన్నట్టు ఏంటంటే కిరణ్ రాయల్ గారి భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు మాత్రం భూస్థాపితం అయినట్టయితే కనపడుతుంది. బట్ మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కూడా ఏ రాజకీయ పార్టీలకి ఎవరితో ఎప్పుడు ఎలా అవసరాలు ఉంటాయో మనకు తెలియదు కాబట్టి ఈ ప్రతి ఒక్కరికి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఛాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.